ఎప్పుడైనా మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలే. మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలే. రాజకీయాల్లో మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవ చేయడానికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా. మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే, ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు. అంటే చాలా మంది మారిండు. నన్ను కూడా ఒకరు వచ్చి అడిగిండు, మరి నీకు కూడా, మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ తాతమ్మ కూడా రావాలని పలికారు. అది నా ధైర్యం. ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి. చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగుతారు. నేను నిజాయితీగా బత్తా. మనిషికి 100 మంది ప్రాణాలు కాపాడినా నేను. మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు, 1000 మంది ప్రాణాలు కాపాడినా. పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇప్పుడు చేయను, భవిష్యత్తులో చేయబోను. నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని తిట్టి బతక. ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా. నేను మంచి ఉన్నా చెడ్డున్నా మీరు నిర్ణయించాలి అంతే. నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా, నా భోజనం కలుపుకోను నేను. సో ధైర్యంగా ఉంటా, ఎందుకంటే నిజాయితీగా ఉంటా, ధైర్యంగా ఉంటా. 100కు 100% నాకు కావాల్సిందల్లా కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి, నా యువకులు మంచిగా ఉండాలి, మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది. జై తెలంగాణ.